వెల్కమ్ బ్యాక్. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 21వ తేదీన విశాఖలో జరగనున్న అంతర్జాతీయ యోగా డేలో పాల్గొననున్నారు నరేంద్ర మోదీ. 20వ తేదీ రాత్రి భువనేశ్వర్ నుండి విశాఖ చేరుకుంటారు. ఆ రోజు రాత్రి నేవీ అతిథి గృహంలో బస చేస్తారు. అలాగే 21వ తేదీ ఉదయం 6:30 గంటల నుంచి ఆర్కే బీచ్ లో యోగా డేలో పాల్గొననున్నారు నరేంద్ర మోదీ. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అనురాధ మరింత సమాచారం అందిస్తారు. అనురాధ, 20వ తేదీ నరేంద్ర మోదీ వస్తున్నారని తెలుస్తుంది. స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు ఏర్పాట్లయితే ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా డే అనేది యోగాంధ్ర కార్యక్రమాన్ని వైజాగ్ లో నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి నరేంద్ర మోదీ అయితే రాబోతూ ఉన్నారు. అయితే మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, అంటే యోగాకి ఎక్కువగా ప్రాధాన్యత నరేంద్ర మోదీ ఇస్తూ ఉంటారు. దట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో యోగాంధ్ర కార్యక్రమం వస్తుంది కాబట్టి 20వ తేదీ రాబోతున్నారని తెలుస్తుంది. సో స్కెడ్యూల్ ఏంటి? స్వప్నిక, ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన అధికారికంగా ఖరారైంది. అయితే ఈ నెల 21వ తేదీన విశాఖ బీచ్ రోడ్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలి. అందుకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రధాని టూర్ షెడ్యూల్ అనేది అధికారికంగా ఖరారైంది. 20వ తేదీ సాయంత్రం భువనేశ్వర్ నుంచి నేరుగా విశాఖపట్నంకి ప్రధాని చేరుకుంటారు. నేవల్ హౌస్ లో ఆయన రాత్రి బస చేస్తారు. తర్వాత ఉదయం 6:30 విశాఖ బీచ్ రోడ్ కి ప్రధాన యోగా డే వెన్యూ దగ్గరికి చేరుకుంటారు. అక్కడి నుంచి దాదాపుగా 6:45 వరకు కూడా అక్కడే ఉంటారు. ఆ తర్వాత ఆయన ప్రధానంగా యోగా డే కార్యక్రమంలో పాల్గొని 7:45 మళ్ళీ తిరిగి నేవల్ హౌస్ కి వెళ్తారు. నేవల్ హౌస్ కి వెళ్ళిన తర్వాత రిజర్వ్డ్ టైమ్ గా కొంత సమయాన్ని ఆయన రెస్ట్ తీసుకునేదానికి కేటాయించారు. ఆ తర్వాత మళ్ళీ 11 గంటల తర్వాత ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ కి చేరుకుని 11:05 అక్కడ ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ద్వారా ఆయన తిరిగి విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ కి చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్తారు. ఇది ప్రధానంగా ప్రధానమంత్రి టూర్ షెడ్యూల్ కి సంబంధించి అధికారిక ప్రకటన అయితే జారీ అయింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విశాఖపట్నం వచ్చి యోగాంధ్ర మీద పూర్తిగా అధికారిక సమీక్ష అనేది నిర్వహిస్తారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మంత్రులతో ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేశారు. వాళ్ళంతా కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలాగే అధికారులంతా కూడా ఇక్కడ సమాయత్తం అవుతూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రావటం, అలాగే యోగాంధ్ర కార్యక్రమాన్ని యోగా డేని ఇక్కడ విజయవంతంగా నిర్వహించాలన్న నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం, ప్రభుత్వం అంతా కూడా ఇక్కడ విశాఖపట్నం వైపు కేంద్రీకృతం అయ్యింది. 21వ తేదీన ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర ప్రముఖులు 40 దేశాల నుంచి డెలిగేట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓపెన్ డయాస్ లో విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు కూడా దాదాపుగా 26 కిలోమీటర్ల పొడవున యోగా డేని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా ప్రధాని నరేంద్ర మోడీతో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 2 కోట్ల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నారు. ప్రధాని పర్యటన కూడా ఖరారు కావడంతో ఇప్పటికే భద్రతా దళాలన్నీ కూడా విశాఖపట్నం చేరుకున్నాయి. విశాఖ బీచ్ రోడ్ ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. అయితే 17వ తేదీ నుంచి కూడా మొత్తం అక్కడ యాంటీ డ్రోన్ జోన్ గా కూడా విశాఖ బీచ్ రోడ్ ని ప్రకటించడం జరిగింది. ఇప్పటికే అక్కడ కూడా డ్రోన్స్
ఫ్లాగ్లను వాటిని ఎగరేయకూడదు. అట్లాగే మొత్తం ఫుల్ సెక్యూరిటీ మెజర్స్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని ఓపెన్ డయాస్ మీద ఒక కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో పూర్తి భద్రతా వలయంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నారు. అలాగే యోగాంధ్ర పేరుతో నెల రోజుల పాటు సన్నాహక కార్యక్రమాన్ని కూడా చేశారు. ప్రపంచ రికార్డుని నెలకొల్పే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రధాని పర్యటన కూడా ఖరారు కావడంతో రేపు ముఖ్యమంత్రి దీని మీద పూర్తి స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పూర్తిగా విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని ప్రధాని పర్యటనని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. స్వప్నిక. రైట్.